కొత్త అక్రిడేషన్ కార్డులు, హెల్త్ కార్డులు, హెల్త్ కార్డులు. జర్నలిస్టుల సమస్యలను ఈ పిలుపు మేరకు ఇవాళ అన్ని జిల్లాల్లో దాదాపు 33 జిల్లాల్లో కూడా మన జర్నలిస్టు మిత్రులంతా నిరసన ప్రదర్శన చేస్తున్నారు. ఇప్పటికే మాకు రిపోర్ట్ వచ్చింది. దాదాపు అన్ని జిల్లా కలెక్టర్ కార్యాలయాల ముందు నిరసన ప్రదర్శన చేసి కలెక్టర్లకు వినతి పత్రాలు ఇవ్వడం జరుగుతుంది. ప్రధానంగా ఏంటంటే గత ప్రభుత్వం మనకు మోసం చేసింది, దాదాపు 10 ఏళ్ళు జర్నలిస్టులకు తీరని అన్యాయం చేసిందని చెప్పేసి మనం తీవ్ర ఆందోళనతో ఉన్నాం. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏదో రకంగా మనం కూడా సపోర్ట్ చేసి ప్రభుత్వం మారాలని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం రావడానికి మనం కూడా జర్నలిస్టులను ఎంతో సహకరించాం. ఒకవైపు తెలంగాణ రాష్ట్రం రావడానికి ఆనాడు జర్నలిస్టులు చాలా ప్రయత్నం చేశారు. ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా ప్రయత్నం చేసినప్పటికీ ఆ ప్రభుత్వం మనల్ని పట్టించుకోలేదు. ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి కూడా దాదాపు ఏడాది గడిచిపోయింది. ఇంతవరకు కొత్త అక్రిడేషన్ కార్డులు ఇచ్చే పరిస్థితి లేదు, హెల్త్ కార్డులు లేవు. ఉన్న హెల్త్ కార్డులు కూడా చాలా హాస్పిటల్లో, కార్పొరేట్ హాస్పిటల్లో పనిచేయట్లేదు లేదు. చాలా మంది చనిపోతున్నారు, వాళ్ళ ఫ్యామిలీలో అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్నారు. ఇలాంటి టైంలో ప్రభుత్వం ఇంకా నిర్లక్ష్యం చేయడం అనేది సమంజసం కాదు. అందుకనే ఒకటే ఆలోచించాం, ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఒకసారి ప్రభుత్వానికి ఏడాది పాటు గ్రేస్ పీరియడ్ ఇచ్చాం. తప్పు చేయకుండా సైలెంట్గా మనం విజ్ఞప్తి చేస్తూ వచ్చాం. కానీ అయినప్పటికీ ప్రభుత్వం పట్టించుకోవట్లేదు. కాబట్టి ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఒక ఆందోళన కార్యక్రమానికి పిలుపు ఇవ్వడం జరిగింది. జర్నలిస్టులు ఇంత హీనంగా, ఇంత అధ్వానంగా చూడడం ప్రభుత్వాలకు తగదు. రోడ్డు మీదకి వచ్చి ధర్నాలు చేసే పరిస్థితి కల్పించడం అనేది చాలా దుర్మార్గం. ఒక ప్రభుత్వాన్ని చూసి ఇంకో ప్రభుత్వం నేర్చుకుంటున్నది. జర్నలిస్టులు అంటే కించపరిచే విధంగా, చిన్న చూపు చూసే విధంగా వ్యవహరించడం అనేది సరైనది కాదు. ప్రజాస్వామ్యంలో పత్రికలు, విలేకరులు అనేది ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా పనిచేసే వాళ్ళని ఆదుకోకపోతే ప్రభుత్వం ఇంకెవరిని ఆదుకుంటుంది? ప్రజలను ఆదుకోదు, పత్రికా విలేకరులను ఆదుకోదు. ఇంకా దేనికోసం ప్రభుత్వాన్ని ఎన్నుకున్నది? కాబట్టి ఇవాళ ప్రభుత్వాన్ని మనం గట్టిగా ప్రశ్నించాల్సిన అవసరం ఉంది. రాబోయే రోజుల్లో ఈ సమస్యలను వెంటనే ప్రభుత్వం పరిష్కరించే చర్యలు తీసుకోవాలి. లేదు అంటే మరో రూపంలో ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోవాల్సి వస్తుందని చెప్పేసి ప్రభుత్వానికి మేము హెచ్చరిక కూడా చేస్తున్నాము. ఇన్ని రోజులు విజ్ఞప్తి చేస్తూ వచ్చాం. కానీ ఇప్పుడు హెచ్చరిక చేసి రోడ్డు మీదకి వచ్చి ధర్నాలు, ఆందోళన చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తున్నాం, వెంటనే ఈ సమస్యలను పరిశీలించి ప్రభుత్వానికి ఎలాంటి భారం కాదు ఈ సమస్యలు పరిష్కరించడంలో. కాబట్టి వెంటనే ఈ సమస్యలను పరిష్కరించాలి. అట్లాగే ఇళ్ల స్థలాల విషయం కూడా ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకోవాలి. సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన నేపథ్యంలో సుప్రీంకోర్టులో ప్రభుత్వం మీద తన తరపున వాదనలు వినిపించి దాన్ని సవరించిన ఇళ్ల స్థలాలు ఇచ్చే విధంగా ప్రయత్నం చేయాలని చెప్పేసి అలా తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ విజ్ఞప్తి చేస్తున్నది. కాబట్టి మీరందరూ కూడా, జర్నలిస్టులు అందరూ కూడా, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న జర్నలిస్టులు ఈ విషయంలో ఇలాంటి పోరాటాలకు మీరందరూ కూడా సిద్ధమై ఇలాంటి ఉద్యమాలకు సహకరించేదే తప్ప మన సమస్యలు పరిష్కారం కావాలని చెప్పేసి గుర్తించుకోవాలని చెప్పేసి కోరుతున్నాను. ఈ సందర్భంగా ఒకటే విషయం దృష్టి చేస్తాను. ఇళ్ల స్థలాల విషయంలో గత టీఆర్ఎస్ ప్రభుత్వం జర్నలిస్టులకు చేసిన అన్యాయం ఏ ప్రభుత్వం చేయరు. ఇప్పటిదాకా సుప్రీంకోర్టు క్లియర్ జడ్జిమెంట్ ఇచ్చిన తర్వాత కూడా దాదాపు 6-7 ఏళ్ళు పెండింగ్లో పెట్టడం వల్ల ఇవాళ మళ్ళీ ఇబ్బంది ఎదురైంది. ఇవాళ కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత, సీఎం రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత అదే భూమిని జర్నలిస్టులకు కేటాయించారు. సంతోషం, వారికి సందర్భంగా ధన్యవాదాలు. కానీ మళ్ళీ సుప్రీంకోర్టు ఫైనల్ తీర్పు వచ్చిన తర్వాత కొంత ఇబ్బంది ఎదురైంది. ఆ ఇబ్బందిని పరిష్కారం చేయడానికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మరోసారి కోరుతున్నాం. సుప్రీంకోర్టులో మనం ఇంప్లీట్ కావాలి, ఆ కేసులో మళ్ళీ ఇంప్లీట్ కావాలి, వాదనలు చేయించాలి, జర్నలిస్టులకు అనుకూలంగా తీర్పు వచ్చే విధంగా. గతంలో జర్నలిస్టులకు ఇవ్వచ్చని తీర్పిచ్చిన సుప్రీంకోర్టు మళ్ళీ రివ్యూలో దాన్ని ఐఏఎస్లు, మంత్రులు, ఐపీఎస్లు, వీళ్ళంతా ఎంపీలు, ఎమ్మెల్యేలు ఉన్నారని పేరుతోటి ఆ తీర్పును కొట్టేసింది. ఇవాళ మనం ఒకటే కోరుతున్నాం, జర్నలిస్టులు ప్రజాసేవ చేస్తున్నారు, ప్రజల తరఫున, ప్రభుత్వం తరఫున పనిచేస్తున్నారు. కాబట్టి ఇళ్ల స్థలాల విషయంలో కొత్త ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు స్పందించి చాలా సహాయం చేయాల్సిన అవసరం ఉంది. హౌసింగ్ సొసైటీలు తెలంగాణ ప్రభుత్వం కావచ్చు, ముఖ్యమంత్రి గారు కావచ్చు, ఎవరైనా సరే ఖచ్చితంగా
ఈ సమస్యను పరిష్కరించాలి. అట్లాగే ఇవాళ వైద్యం అందరిగా చాలామంది జర్నలిస్ట్ చనిపోతున్నారు. వాళ్లకు హెల్త్ కార్డులు పనిచేయట్లేదు. ప్రైవేట్ ఆసుపత్రుల్లో కార్డులు పనిచేయట్లేదు. కాబట్టి ప్రభుత్వ ఆసుపత్రుల్లో సౌకర్యాలు లేవని వస్తున్నది. ఈ నేపథ్యంలో కొత్త ఆరోగ్య విధానాన్ని ప్రవేశపెట్టాలి. తద్వారా జర్నలిస్టులకు న్యాయం చేయాలని చెప్పి నేను కోరుతున్నాను. సమస్యలను వర్ధిల్లాలి జర్నలిస్టుల ఐక్యత, వర్ధిల్లాలి జర్నలిస్టుల ఐక్యత, వర్ధిల్లాలి జర్నలిస్టుల ఐక్యత. ఇవ్వాలి జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు, ఇవ్వాలి జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు.